నడుచుకున్న వారిని దేవుడే మేకులు కొట్టి స్థిరపరుస్తుంది. ఉపదేశం అనే మేకు, వాక్యం అనే సుత్తి స్థిరపరిచి ఇప్పుడు మనకిచ్చిన ఆధిక్యత ఏమిటంటే నువ్వు ఏది బంధిస్తే అది బంధించాలి అంతే. అపోస్తలుల కార్యములు చదవండి, మత్తయి, మార్కు, యోహాను సువార్తలు చదవండి. బైబిల్ అంతా మర్మాలు మీకు అర్థం కాకపోయినా కొత్త నిబంధన 4 సువార్తలు, అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు ఈ సంవత్సరంలో ఒక తీర్మానం చేయండి. నీకు ఇచ్చిన ఆధిక్యతను గుర్తుపట్టి నువ్వు స్థిరపరచబడిన వ్యక్తివని గ్రహించుదువుగాక. ఆమేన్. ప్రభు మన జీవితాల్లో వేటిని మన జీవితాల్లో ఎక్కడెక్కడ మనం స్థిరపరిచాడు, వేటిని మనకిచ్చిన ఆధిక్యతను గురించి నేను మీతో మాట్లాడాను. 2-3 విషయాలు చెప్పను, కానీ ఒక విషయం చెప్తాను. దేన్ని మనకు దేవుడు స్థిరంగా మారుస్తాడు, మన జీవితాల్లో స్థిరముగా మనకిచ్చిన ఆశీర్వాదం ఏమిటి చూడండి. ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోబు గ్రంథం